నమస్తే అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశం లోపల ఎంత దిగజారిందో ఇవాళ వచ్చినటువంటి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ మనకు క్లిస్టర్ క్లియర్ తెలియజేస్తా ఉన్నాయి. దేశంలోని 29 రాష్ట్రాల లోపల 26 రాష్ట్రాల లోపల అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఓన్లీ 3 స్టేట్లలో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే అత్యవసర మెజార్టీతో గెలిచి ఆ 3 రాష్ట్రాల లోపల ఆర్థిక పరిస్థితులను పూర్తిగా దిగజార్చేసింది. ఇవాళ జరిగినటువంటి ముంబైలో అత్యంత అంటే దేశ ఆర్థిక రాజధాని అంటారు బాంబేలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లోపల 227 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది రమారమి ఓన్లీ 14 సీట్లు. 150 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. ఒకప్పుడు బిఎంసీని ఏలినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ నాయకత్వం లోపల పూర్తిగా దిగజారిపోయింది. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్స్ అనేటివి కాంగ్రెస్ పార్టీకి లేవు. వాళ్ళే కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుంటారు, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు. ఒకే కుటుంబంలో ఒకే పదవి, ఒకే కుటుంబంలో ఒక పదవి. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకోండి, ఒక్క కుటుంబంలో 2 పదవులు వచ్చినటువంటి ఎన్ని కుటుంబాలనే చూడండి. మన బట్టి విక్రమార్క గారు వారి ఉప ముఖ్యమంత్రి, వారి బ్రదర్ ఎంపీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, వారి వియ్యంకుడు రఘురామరెడ్డి గారు ఖమ్మం ఎంపీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, వారి సతీమణి పద్మావతి గారు ఎమ్మెల్యే. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరు మంత్రి, 2 ఎమ్మెల్యేలు, అంటే ఒకరు మంత్రి అయ్యారు, ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటా పోతే అదే వివేక్ వెంకటస్వామి అండ్ హిస్ బ్రదర్ అండ్ హిస్ సన్, 3 ప్రజాప్రతినిధులే గడ్డం వెంకటస్వామి కుటుంబం లోపల. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మీకు ప్రతి జిల్లాలో ఒక 2-3 నాయకుల కుటుంబాలు వస్తాయి. ఇట్లా అంటే వాళ్ళే పెట్టుకుంటారు, ఒకే కుటుంబంలో ఒకే పదవి పెట్టుకుంటారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ ఎంపీ, ప్రియాంక గాంధీ ఎంపీ చూడండి. సో అట్లా పెట్టుకుంటారు. వాళ్ళే పెట్టుకున్న సిద్ధాంతాలకు వాళ్ళే తెలుగులో కలుస్తారు. ఇక ఎలక్షన్స్ రాగానే పైసలు దండుకునే విధానం ఉంటది. ఎందుకంటే గాంధీ భవన్ అని లాస్ట్ టైం చూసిన ఎమ్మెల్యేలకు అప్లై చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు 50,000 పెట్టి టికెట్లకు అప్లై చేసుకోమంటారు, ఎంపీలకు అప్లై చేసుకోమంటారు. తీరా చూస్తే అప్లై చేసుకున్న వాళ్ళ దాంట్లో ఒక 1000 మంది అప్లై చేసుకుంటే పట్టుమని 10 మందికి కూడా సీట్లు ఇయ్యారు. మొత్తం అప్పటికప్పుడు వేరే పార్టీలు దూకిన వాళ్ళకి ఇస్తారు. మన దగ్గర చూడండి, ఇప్పుడు పాలకుర్తి ఎమ్మెల్యే ఉంది యశస్వి రెడ్డి. ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కాదు కదా, అసలు ఆమెకు రాజకీయాలు తెలియవు. అమెరికాలో ఉన్నామని అప్పటికప్పుడు పిలిపించి టికెట్ ఇచ్చాడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఏమో ఆయనతో 14 ఏళ్లు నడిచి టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ గా ఒక కన్వీనర్ గా ఒక వాయిస్ ఇక్కడ అమెరికాలో కాంగ్రెస్ పార్టీని పిలిచినా కూడా ఎవరు రాకపోయేది. కాంగ్రెస్ పార్టీ అంటే అసహించుకుంటున్నారు పబ్లిక్. అటువంటి సందర్భంలో కూడా నీ బలాన్ని కూడా పెట్టి పార్టీకి ఒక రూపం తీసుకొచ్చి పాలకుర్తిలో జంగారాఘవరెడ్డి పారిపోతే, నేను నిలబడి పారిపోతే నేను వచ్చి అక్కడ పార్టీలు లేపి ప్రాణం పోసిన తర్వాత ఝాన్సీ రెడ్డి అంటే ఆమె దిగబడ్డది. 20 కోట్లు ఇచ్చి టికెట్ సెక్యూర్ చేసుకుందాం అనుకున్నది. ఆమె సిటిజన్షిప్ ఎక్స్పోజ్ చేయడంతో ఆమె రాని పరిస్థితుల్లో యశస్వి రెడ్డి దించారు. ఎవరో పర్ణికారెడ్డి, ఎవరో మేఘారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీనే కాదు, ఆయన లాస్ట్ మినిట్లో ఆయనకు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసినోడు మునుగోలులో బీజేపీ క్యాండిడేట్. ఆయనకు లాస్ట్ మినిట్లో టికెట్లు. వెంకటస్వామి కుమారులు 2 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు. కొండా సురేఖమ్మ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆమెను తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం. అంటే పార్టీలో లేనటువంటి వాళ్ళని, పార్టీకి కంప్లీట్ గా వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి అప్పటికప్పుడు టికెట్లు నిలబెట్టారు. అప్లై చేసిన వాళ్ళ దాంట్లో 10% కూడా టికెట్లు ఇవ్వలేదు. పైసలు మాత్రం ఒక్కొక్కరి దగ్గర 50,000 దాటుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటదంటే చేస్తానన్న పని చెయ్యదు. అన్ని వెన్నుపోటు రాజకీయాలు, అదొక దొంగల మూట. నేను అబ్జర్వ్ చేసింది. ముళ్ళ మీద కూర్చున్నట్టుండేది. గాంధీ భవన్ పోతే ఆడ కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. ఎందుకురా ఈ దిక్కుమాల పార్టీ, ఇది ఏం పార్టీరా బాబు, ఈ దేశానికి బట్టే దరిద్రం అనుకునేటోని. ఇక గుంపు మేస్త్రిని అనుసరించిన 14 ఏళ్ళు కాబట్టి మనం ఆ కండవ కప్పుకున్న పాపానికి భరించినాం. అవన్నీ వాళ్ళకెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసినట్టు అనిపించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక రీజనల్ పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఒక క్రమశిక్షణ గల పార్టీగా ఉండే. అందులో ఉన్నటువంటి వాళ్ళ మేము పూర్తి కాంగ్రెస్ వ్యతిరేకులం. ఈ యొక్క గుంపు మేస్త్రి వల్ల అలా గడుపుకున్న పాపానికి 2-3 ఏళ్ళు భరించాను. బయటకు వచ్చిన తర్వాత మన ఇంటి పార్టీ భారత రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత నా సొంత ఇంట్లోకి వచ్చినట్టు అనిపించింది. చాలా స్వేచ్ఛగా పదవులు ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక నైతిక విలువలకు కట్టుబడి ఉండేటువంటి ఒక మన ప్రాంతం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో పనిచేసే పార్టీలు ఉన్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సో కాంగ్రెస్ పార్టీ ఎంత ముదరాష్ట్ర పార్టీ అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఎందుకు ఏలిందంటే నేను ఒకటి మాత్రం గ్రహించిన,
బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే పూర్తిగా మన జనం ఒక అమాయకత్వంతో ఉండే, నిరక్షరాస్యత ఉండే, అంటే చదువు అనేది లేకుండా ఉండే, తిండికి తిండి లేకుండా అటువంటి గత్యంతరం లేని పరిస్థితి లోపల మనము ఒక ఎవరన్నా గొప్పగా కనిపిస్తే వాళ్లకు దాసోహంగా అయ్యేటువంటి పరిస్థితులు, అంటే పోరాట పటిమ తక్కువ ఉంటుండే ఆ రోజుల లోపల. అటువంటి దుర్భర పరిస్థితుల లోపల స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్రహత్యాతంగా 60 ఏళ్లు ఏలింది. అందుకే వాళ్ళ కాలం లోపల డెవలప్మెంట్ అనేది అబ్సల్యూట్లీ జీరో. అక్షరాస్యత పెరగనీయలే. ఓన్లీ కమ్యూనిస్ట్ పాలిత ప్రాంతాలు కేరళలోనే సంపూర్ణ అక్షరాస్యత వచ్చింది. కొంత వైబ్రెంట్ గా కలకత్తా ఉండే, వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు, త్రిపుర ఉండే కొంత వైబ్రెంట్ గా, మిగతా రాష్ట్రాలు మొత్తం పూర్తి అధోగత పాలైపోయినాయి. ఎప్పుడైతే ఈ యొక్క సౌత్ ఇండియా లోపల నాయకులు పుట్టుకొచ్చిరో, ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఇటువంటి నాయకులు పుట్టుకొచ్చిరో, మన ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు విపి సింగ్, దేవిలాల్ గారు, ప్రఫుల్ల కుమార్ మహంతన్ అస్సాంలో ఉండే అతను, ఇలా నితీష్ కుమార్ గారు, ఇటువంటి వాళ్ళు నాయకులు వచ్చేసి జనాన్ని, వాజ్పేయి గారు, ఇటువంటి నాయకులు వచ్చి జనాన్ని జాగృతం చేయడం మొదలుపెట్టిరో అప్పుడు కొంచెం ప్రజల్లో ఆలోచన మొదలై కాంగ్రెస్ పార్టీ యొక్క ముదనష్ట పాలనకు, అప్రతిహత 65 దశాబ్దాల పాలనకు తెరపడి అప్పటి నుంచి రాజకీయంగా చైతన్యవంతమయ్యారు ప్రజలు. ఇక కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే, మంచి మేధావి, బహుముఖ మేధావి అయినటువంటి ఒక పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రి చేయడం. వాళ్ళు అంటే ఆ పార్టీ చేసుకున్నటువంటి పెద్ద తప్పు. ఎందుకంటే ఆ పార్టీ యొక్క పరిపాలన అంతం కావడానికి పివి నరసింహరావు గారే నాంది పోశారు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఆ సంస్కరణ ఫలితంగా విదేశీ పెట్టుబడులు వచ్చేసి విపరీతమైనటువంటి ఇక్కడ ఆర్థికంగా దేశం పురోగతి సాధించి, అదేవిధంగా ఇంతమంది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి నాయకులందరి వల్ల, మన కేసీఆర్ గారి వల్ల, ఇటువంటి వాళ్ళ వల్ల చైతన్యం ప్రజల్లో వచ్చేసి ప్రజల్లో అక్షరాస్యత పెరిగి, ఆలోచించే గుణం పెరిగి కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. 29 రాష్ట్రాలు ఉంటే ఓన్లీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఒకప్పుడు 20 రాష్ట్రాల పైన వాటిలో అధికారం ఉండే. ఇక అన్నిటికంటే ఇలా దేశ ఆర్థిక రాజధాని ఇప్పటి వరకంట కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ముంబైలో ముంబై అంటే అప్పుడు బాంబే, ఇప్పుడు ముంబైలో ఇంత ఘోరమైనటువంటి రిజల్ట్స్ ఎప్పుడు రాలేదట. 227 స్థానాలు కాదు, 150 స్థానాలు డిపాజిట్ కోల్పోయింది. ఓన్లీ 14 స్థానాల్లో గెలిచింది. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుస్థితి. దేశం అంతా వద్దనుకుంటే, అంటే 26 రాష్ట్రాలు వద్దనుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరిచిపోయి, ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలను మరిచిపోయి తెలంగాణలో అందరం ఎక్కిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దివాలా తీయించడో చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను ఇలా సుప్రీంకోర్టు మొట్టికాయలేసే పరిస్థితి పట్టుకొచ్చింది. అంటే ఏం చేస్తున్నావయ్యా, 2 ఏళ్ల నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యే మీద నిర్ణయం తీసుకోకుండా. అంటే అదే చూడండి, ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ మారితే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే అనర్హత ఏర్పడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది మారితే ఒక నిర్ణయం తీసుకునే దుస్థితిలో ఉన్నాడు గడ్డం ప్రసాద్ గారు. చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. గడ్డం ప్రసాద్ అనే వ్యక్తి వికారాబాద్ లో జీవితంలో ఎప్పటికి గెలవడు. ఎందుకంటే ఇది ఒక్కటి చాలు మనకు ఆయన గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి. అంత చండాలమైనటువంటి స్పీకర్ ను, అంత చండాలమైనటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు రాజకీయాలు చూడలే. ఇవాళ ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయేటోడు. ఇవాళ కూడా సుప్రీంకోర్టు ముట్టికాయలేసింది. ఎన్ని రోజులు కావాలా ఇంకా నీకు, 2 వారాల లోపల నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటాడా లేదంటే $1 మిలియన్ కోసం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర, కాంగ్రెస్ పార్టీ యొక్క దుస్థితి. త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ జరగడం అనేది ఖాయం. అప్పుడే దేశానికి మంచి రోజులు వస్తాయి. కాంగ్రెస్ పాలన పోయిన తర్వాతనే చూడండి దేశం పురోగమిస్తా ఉంది. ఏ పార్టీ అధికారం ఉందని అనవసరం. నాన్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంటే దేశం పురోగమిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు దోచుకోవడం ఉంటుంది. వాళ్ళకి అలవాటు, వాళ్ళకి జెనెటిక్ మ్యాటర్ అది దోచుకోవడం అనేది.